హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొజ్జన్నకొండ బౌద్ధ క్షేత్రం చూడడానికి వచ్చేసాము. కొన్ని ప్రదేశాలు మనకి ఆహ్లాదాన్ని పంచుతాయి. కొన్ని ప్రదేశాలు విజ్ఞానాన్ని పెంచుతాయి. కొన్ని ప్రదేశాలు ఎప్పటికీ మరుపురాని గుర్తులుగా మిగిలిపోతాయి. అటువంటి అందమైన చారిత్రక పర్యాటక ప్రదేశమే బొజ్జన్నకొండ. ఎంట్రీలో టికెట్ అవేమీ తీసుకునే అవసరం లేదు. మన పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ సబ్మిట్ చేస్తే సరిపోద్ది. మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసేసుకోవచ్చు మనం. ఈ ఇటుకల పక్కన చిన్న గట్టు ఉంది. ఈ గట్టు మీద నుంచి నడుచుకుంటూ నెమ్మదిగా వెళ్ళిపోదాం పైకి. అనకాపల్లి ఆవిర్భావానికి ముందే ప్రముఖ బౌద్ధ మత కేంద్రంగా బొజ్జన్నకొండ ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేశంలోని అత్యంత విలువైన వారసత్వ నిర్మాణాల్లో నేటికీ చెక్కుచెదరక నిలిచిన ఈ ప్రదేశం ఓ ముఖ్యమైన పర్యాటక గమ్యస్థానం. విశాఖ సందర్శనకు వచ్చే టూరిస్టులు చూడాల్సిన ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో బొజ్జన్నకొండకు ముఖ్య స్థానం ఉంటుంది. ఇక్కడ ప్రకృతి అందాలను, శిల్పకళను, బౌద్ధమత వైభవాన్ని చూసిన వారు ఆశ్చర్యపడకుండా ఉండలేరు. రాతితో చెక్కబడిన 6 అరుదైన గుహాలయాల సముదాయమే బొజ్జన్నకొండ. క్రీస్తు శకం 4వ శతాబ్ద కాలంలో బౌద్ధం ఇక్కడ విశేషంగా విరాజిల్లింది. ఇక్కడి కొండపై అందంగా చెక్కబడిన గౌతమ బుద్ధుని విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా, మతపరమైన ఆధ్యాత్మికతను నింపే విధంగా అనిపిస్తాయి. ఈ గుహాలయాలకు దగ్గరలో బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసుకునేందుకు వీలుగా నిర్మించిన స్తూపాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం జాతీయ పురావస్తు శాఖ వారి ఆధీనంలో నిర్వహించబడుతుంది. బౌద్ధంలోని 3 దశలైన మహాయాన, హీనయాన, వజ్రయానాలకు సంబంధించి ఇక్కడి గుహలపై, చైత్యాలపై, స్తూపాలపై అనేక వివరాలు కనిపిస్తాయి. ఈ ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని సందర్శించిన వారికి ఆ గుహాలయాల్లో కూర్చొని కాసేపు ధ్యానం చేయాలని అనిపిస్తుంది. బొజ్జన్నకొండపై ఏకశిలా స్తూపాలు, కొండల్లో తొలిచిన గుహలు ఇక్కడి ప్రత్యేకతలు. ఆశ్రయ స్థలాలుగా చెప్పే 4 గుహల్లో 3 చోట్ల ధ్యాన బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. ప్రతి గుహ ద్వారము 2 పక్కల పెద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఉన్నాయి. గుహ అంతర్భాగము చతుర్భుజ ఆకారంలో ఉండి 16 స్తంభాలతో 20 గదులుగా రాయిని తొలిచి నిర్మించారు. గుహ మధ్యలో చతురస్రాకారపు తిన్నెపై ధ్యానముద్రలో గల భూమి స్పర్శ బుద్ధుని విగ్రహం పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. బొజ్జన్నకొండపై 2 అంతస్తుల నిర్మాణాలు ఉంటాయి. ఇటుకలతో కట్టిన విహారాలు, బౌద్ధ భిక్షువుల గదులు ప్రత్యేక ఆకర్షణగా అయితే ఇక్కడ నిలుస్తున్నాయి. బొజ్జన్నకొండపై నిర్మాణాలు ఇక్కడ పర్యాటకులనే కాదు, క్రీస్తు పూర్వం రాజులను కూడా ఆకర్షించాయంట. అందుకే ఇక్కడ ఉన్న బొజ్జన్నకొండ తరహాలో ఇండోనేషియాలో నిర్మించాలని భావించారు. ఈ నిర్మాణ స్ఫూర్తితోనే అక్కడ కూడా బౌద్ధరామాన్ని నిర్మించారు. ఈ ఆలయం బొజ్జన్నకొండ కంటే ప్రసిద్ధి చెందింది. అదే బొరోబుదుర్ బౌద్ధాలయం. బొజ్జన్నకొండ ఓ అద్భుతమైతే ఇండోనేషియాలోని బొరోబుదుర్ మహా అద్భుతం అని చెప్తున్నారు. ఎంత అదృష్టమో కదండి. మన ఇండియాలో ఉన్న బౌద్ధరామాన్ని చూసి ఇండోనేషియాలో నిర్మించారంటే మన ఇండియా మహా అద్భుతంగా భావించవచ్చు. మొదట్లో ఈ ప్రాంతాన్ని సంగరం అని పిలిచేవారు. కాలక్రమంలో సంగరం కాస్త శంకరం అయ్యింది. ఈ శంకరం ఉత్తర దిక్కులో బొజ్జన్నకొండ, పశ్చిమ దిక్కుకు లింగాలకొండ ఉంటాయి. ఈ 2 ప్రాంతాలు నిత్యం పచ్చదనంతో కలకల్లాడుతూ ఉంటాయి. ఈ 2 చోట్ల ఏకశిలలో చెక్కబడిన అనేక స్తూపాలు, స్తంభాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. అంతేకాకుండా కొండ గుహలను తొలిచి నిర్మించిన బౌద్ధ ఆశ్రమాలను కూడా ఇక్కడ చూడవచ్చు. దీంతో ఆంధ్రప్రదేశ్లో 4వ శతాబ్దం నుంచి దాదాపు 500 ఏళ్ల బౌద్ధ ధర్మం ప్రాచుర్యంలో ఉండేదని తెలుస్తుంది. ఈ కాలంలో నిర్మించిన పలు దేవాలయాలు, గుహలు, బౌద్ధ వాస్తుని మనం గుర్తించవచ్చు. ఎంతో అందంగా నిర్మించిన బౌద్ధరామాల్లో బొజ్జన్నకొండ మొదటి వరుసలో ఉంటుంది. ఇక్కడ ఉన్న బౌద్ధరామాన్ని సంగర బౌద్ధరామం అంటారు. ఇక్కడ ఉన్న మహాస్తూపాలు, స్తూపాలపై ఉన్న బుద్ధుని సూక్తులను కూడా మనం చూడవచ్చు.
ఈ స్తూపాలను నిర్మించడానికి బాగా కాల్చిన ఇటుకలను వాడి చైతన్యాలు, ఆరామాలతో పాటు కొన్ని రకాల శిల్పాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. బొజ్జన్నకొండ లింగాలకొండకు దగ్గరలోనే బౌద్ధ ధర్మం వెలిసిన తొట్లకొండ బౌద్ధ మత క్షేత్రాన్ని కూడా చూడవచ్చు. ఆ బౌద్ధ మత క్షేత్రం వైజాగ్లో అయితే ఉంది. తొట్లకొండ వీడియో చూడాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము, చూడండి. ఇక్కడ గౌతమ బుద్ధుని విగ్రహాలు ఆకర్షణీయంగా ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నాయి. ఈ గుహాలయాలకు దగ్గరలోనే బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకునేందుకు వీలుగా నిర్మించిన స్తూపాలు దర్శనమిస్తాయి. బుద్ధుని కొండ కాలక్రమేణా బొజ్జన్న కొండగా ప్రసిద్ధి చెందింది. అలనాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతం నిలిచింది. బుద్ధిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కనుమనాడు ఇక్కడ తీర్థ మహోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షకులు చేరుకుని తొలి ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈసారి కూడా నాగపూర్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బౌద్ధ భిక్షువులు చేరుకుని బొజ్జన్నకొండపై ప్రార్థనలు చేశారు. బౌద్ధ మేళా ఘనంగా నిర్వహించారు. మనం ఫస్ట్ మెట్లయితే ఎక్కి వచ్చాం కదండి, అక్కడి నుంచి చూస్తే కనుక బుద్ధుని విగ్రహాలు ఎంత అందంగా కనబడతాయి. పైనుంచి చూస్తే వ్యూ మొత్తం అద్భుతంగా కనబడుతుంది. ఇప్పుడు పక్కనే ఉన్న లింగాలకొండ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. 1907, 1908 మధ్య జరిగిన పురావస్తు తవ్వకాల్లో బొజ్జన్నకొండ, లింగాలకొండ సముదాయాలు బయటపడ్డాయి. ఆ సమయంలో అనేక మట్టి పాత్రలు, పెద్ద పెద్ద ఇటుకలు, బంగారం, వెండి, రాగి నాణాలు వంటి ఎన్నో అరుదైన వస్తువులు ఇక్కడ లభించాయి. దక్షిణ భారతదేశంలో ఇటువంటి అద్భుతమైన కట్టడం మరొకటి లేదని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. బొజ్జన్నకొండకు పక్కగా ఉండే లింగాలకొండ మధ్యకాలంలో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికోసం కొండ శిఖరాన్ని 2 పెద్ద రాతి స్తూపాలుగా, చిన్న చిన్న స్తూపాలుగా అయితే తీర్చిదిద్దారు. ఇటువంటి ఆకారం మరి ఏ కొండపై కనిపించదు. ఇక్కడ లభించిన వివిధ మృణ్మయ ముద్రల ఆధారంగా ఇక్కడ 5వ శతాబ్దం నుంచి దాదాపు 9వ శతాబ్దం వరకు వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు వచ్చేవారని తెలుస్తుంది. బౌద్ధ మత ధర్మ సూత్రాల అధ్యయనం కోసం సముద్ర మార్గం ద్వారా చైనా, బర్మా వంటి అనేక దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి ఏళ్లు తరబడి బౌద్ధ మత అభ్యాసాలు చేసేవారంట. కనుమ పండుగ రోజున ఈ కొండపై తీర్థం అయితే నిర్వహిస్తారు. ఈ వేడుకకు అనకాపల్లి నుంచే కాకుండా విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. ముఖ్యంగా వివిధ దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు ఆ రోజున ఇక్కడికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. బొజ్జన్నకొండ చుట్టుపక్కల ఉండే పరిసరాలు ఎంతో విశాలంగా ఉండడంతో ఉత్సవాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా పిక్నిక్లు జరుపుకునేందుకు, హాలిడేను హాయిగా ఎంజాయ్ చేసేందుకు ప్రజలు ఈ కొండకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక్కడ తవ్వకాల్లో ఈ ప్రాంతం నుండి పురావస్తు ఆధారాల ప్రకారం ముద్రలు, టెర్రకోట లిఖిత మాత్రలు, పూసలు, కొండలు బయటపడ్డాయి. పర్యాటకంగా అన్ని హంగులతో ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి మధ్య ఒదిగి ఉన్న ఈ అందమైన ప్రదేశం అద్భుతమైన శిల్పకళతో ఆకట్టుకుంటుంది. మారుతున్న కాలంలో మరుగున పడుతున్న చరిత్రను గుర్తు చేసే సాక్ష్యాలుగా బొజ్జన్నకొండ, లింగాలకొండలు నిలుస్తున్నాయి. విహార కేంద్రంగా పర్యాటకులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయి. 2000 సంవత్సరాల క్రితం బౌద్ధ సన్యాసులు కొండపై పూజలు చేసేవారు. ఈ కొండపై వైశాఖ పౌర్ణమిని కూడా భారీ ఎత్తున పండుగలాగా జరుపుకుంటారు. అదేవిధంగా కొండ కింద చెట్టు భాగంలో హరిత అనే పేరు గల దేవతా విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. బౌద్ధ సాహిత్యంలో హరిత దేవతకు విశేష ప్రాధాన్యత కూడా ఉంది.
ఇదేనండి 2000 ఏళ్ల నాటి అద్భుతమైన బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.